రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా గాజువాక తెలుగు యువత ఆధ్వర్యంలో అగనంపూడి ఆసుపత్రిలో రోగులకు వారి కుటుంబీకులకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మానాపురం గణపతి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న యువత అందరికీ మార్గదర్శకులైన ఎమ్మెల్యే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో భోజనం పంపిణీ చేశామన్నారు. పల్లా శ్రీనివాసరావు నుండి క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వం, పోరాట స్ఫూర్తిని నేర్పించే గొప్ప గుణాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే పల్లా యువత అభివృద్ధికి, క్రీడాకారుల ప్రోత్సాహానికి ఎప్పుడూ ముందుంటారు. అలాంటి నాయకుడి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించడం మా తెలుగు యువతకు గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు, నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి వియ్యపు నరేష్, ప్రతినిధులు సాయి, సుధీర్, తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పుట్టినరోజు సందర్భంగా 85వ వార్డులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఫుడ్ డొనేషన్ కార్యక్రమం అనేది మా తెలుగు యువత తరపున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయనకు మా తెలుగు యువత తరపు నుంచి, గాజువాక నియోజకవర్గం తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయన మార్గాలకు అనుగుణంగా మేము ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఆశయాలకు మా తెలుగు తరపు నుంచి మేము ముందుండి నడిపిస్తామని, అదేవిధంగా గాజువాక నియోజకవర్గంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మునిపెన్నడూ కూడా జరగలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు గాజువాకలో ఇదే వార్డులో ఉన్నటువంటి ఏదైతే ఇంటర్మీడియట్ కాలేజ్ ఉందో ఆ కాలేజీకి డిగ్రీ కూడా కావాలని ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తి ఆయన పల్లా శ్రీనివాసరావు గారు. గాజువాకలో ఎక్కువ మెజార్టీ, రాష్ట్రంలోనే ఎక్కువ మెజార్టీతో గెలిచినటువంటి ఆయన అదేవిధంగా అభివృద్ధిలో కూడా రాష్ట్రంలో 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి గాజువాక అంటే దానికి నిదర్శనం పల్లా శ్రీనివాసరావు గారు. అలాంటి ఆయన ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు కూడా ఆరోగ్యంతో ఉండాలని, మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, అలాగే మా యువతను కూడా ఎప్పుడూ ప్రోత్సహించే వ్యక్తి. ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు తెలుగుత ఆధ్వర్యంలో, గాజువాక తెలుగుత ఆధ్వర్యంలో అగనంపూడి హాస్పిటల్లో ఉన్న రోగులకు అలాగే వృద్ధులకు ఆహారం తెలుగు ఆధ్వర్యంలో పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నియోజకవర్గ స్థాయిలో ఉన్న అన్ని వార్డుల్లో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ, కూటమి నాయకులు కానీ అందరూ కూడా పల్లా గారి జన్మదిన వేడుకలు జరుపుతున్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే ఒక ఆదర్శ నాయకుడిగా ఈరోజు కేడర్కి నేనున్నానంటూ ఒక మనోధైర్యం కల్పించి రాష్ట్ర అభివృద్ధిలో తన పాత్రను ముఖ్యంగా పార్టీ పరంగా కూడా పోషిస్తూ, అలాగే రానున్న రోజుల్లో నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో మరింత అభివృద్ధి చేసి కేడర్కు కూడా మంచి అవకాశాలు కల్పించడానికి అతను నిరంతరం కృషి చేస్తున్నారు. నిజంగా మాకు మా నాయకుడు పల్లా శ్రీనివాసరావు గారు అని చెప్పుకోవడానికి ఆనందంగా ఉంది. ఇదే జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, అలాగే ఇంకా మంచి కార్యక్రమాలు చేసి అతను మరిన్న ఉన్నత పదవులు అధిరోహించాలని మేము తెలుగు తరపున కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. మన గాజువాక ఎమ్మెల్యే గారి బర్త్డే, పల్లా శ్రీనివాసరావు గారు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి మేము అగనంపూడి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క సేవా కార్యక్రమం చేయమని సార్ అన్ని విధాలుగా కూడా చాలాసార్లు కూడా మాకు చెప్పడం జరిగిందండి. ఈ విధంగా మా యొక్క గాజువాక తెలియత ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమంకి రావడం మేము మా యొక్క కమిటీ తరపు నుంచి కానీ, మా తరపు నుంచి కానీ ఎంతో సంతోషిస్తున్నాం.